మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇండో కొరియన్ హారర్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు ఈ సినిమా రిలీజ్ కు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సుమారు 26 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు 38 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు జరగడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోవడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. హారర్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ ఇండో కొరియన్ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రీమియం రేట్లకే జరుగుతున్నట్లు సమాచారం. పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి మంచి డిమాండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించటం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాన్ థియేట్రికల్ రికవరీ, థియేట్రికల్ బిజినెస్ కు వస్తున్న స్పందన, రిలీజ్ కి ముందే ఏర్పడిన బజ్ వంటి అంశాలు కొరియన్ కనకరాజుకు పెద్ద ప్లస్ గా మారాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కోల్కతాలో జరుగుతోందట. తాజాగా హీరో విజయ్ సేతుపతి కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కోల్కతా షెడ్యూల్ దాదాపు 2 వారాల పాటు కొనసాగనుందని, అనంతరం షూటింగ్ ను పుదుచ్చేరికి మార్చనున్నట్లు తెలుస్తోంది. స్టోరీకి అనుగుణంగా విభిన్న లొకేషన్లలో షూటింగ్ చేపట్టేందుకు మణిరత్నం ప్రత్యేక ప్లాన్స్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు మరో హైలైట్ గా మ్యూజిక్ నిలవనుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. మణిరత్నం ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ గతంలో ఎన్నో సంగీత సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త మూవీ కోసం మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేయబోతుండటంతో ఈ సినిమాపై మ్యూజిక్ లవర్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, రిలీజ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. రాకింగ్ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లిమ్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లిమ్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ తరహా హింస, బోల్డ్ రొమాన్స్ ను చూపిస్తున్నారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను పట్టించుకోకుండా చిత్ర బృందం వరుసగా ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోల్లో యష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్, అనంతరం వచ్చిన టీజర్, అలాగే పాటల్లోని కొన్ని రొమాంటిక్, ఇంటిమేట్ విజువల్స్ ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన హింసాత్మక షాట్లు, అలాగే కియారా అద్వానీతో వచ్చిన తబాహీ పాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సినిమాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా కురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో సంబంధించిన పాటలు రిలీజ్ కాగా మిగిలిన పాటలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జననాయగన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టాక్సిక్ సాధారణ సినిమా కాదు, ఇది పూర్తిగా పెద్దల కోసం తెరకెక్కించిన కల్పిత కథ. ప్రేక్షకులు ఈ సినిమాను ఆ కోణంలో చూస్తే తప్పకుండా ఆస్వాదిస్తారు అని స్పష్టం చేశారు. అలాగే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు దీనిని ప్రత్యేకమైన చిత్రంగా అభినందిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత కామెంట్స్ తో ఈ సినిమాపై జరుగుతున్న చర్చకు మరింత ఊపు వచ్చింది. టాక్సిక్ కి సెన్సార్ కష్టమేనా అనే టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో
సంగీతం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, తొలి పాటతో మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల చేసిన ది వెడ్డింగ్ సాంగ్తో సోషల్ మీడియాలో మరింత జోష్ పెంచింది. అయితే ఈ పాటలో అభిమానులను మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే తెలుగు వర్షన్కు స్వయంగా సూర్య గాత్రం అందించడం. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మమితా బైజు కథానాయికగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా ఇప్పుడు విడుదలైన ది వెడ్డింగ్ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచింది. తన గాత్రంతో పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చిన సూర్య తెలుగు అభిమానులకు ప్రత్యేక కానుక అందించినట్లయింది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ మరోసారి తన మెలోడీ మ్యాజిక్ ను నిరూపించారు. పెళ్లిళ్లు, వేడుకల్లో ఎక్కువ కాలం వినిపించే పాటగా నిలిచే లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. దృశ్యపరంగానూ ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సూర్య, మమితా బైజు మధ్య కనిపించిన కెమిస్ట్రీ, వారి డాన్స్ స్టెప్పులు, హావభావాలు పాటకు మరింత జీవం పోశాయి. ప్రతి ఫ్రేమ్ రంగుల హరివిల్లులా కనిపిస్తూ సినిమా విజువల్ స్టాండర్డ్ ను తెలియజేస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగే వేడుకలను ఎంతో సహజంగా చిత్రీకరించడం ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. వెంకీ అట్లూరి ఇప్పటి వరకు ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చే కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తుండటంతో ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ కు వచ్చిన స్పందనను చూస్తే విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14 విడుదలకు ముందే మంచి బజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ది వెడ్డింగ్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా ప్రమోషన్స్ కు మరింత ఊపు వచ్చినట్లయింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు సంగీతాభిమానులను కూడా ఈ చిత్రం థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 14న ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. శ్రావణ మాసం సమీపిస్తే దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. భక్తి గీతాలు ప్రతి ఇంటిలోనూ మారుమోగుతాయి. అలాంటి సమయంలో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక శివభక్తి గీతం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా పాటగా విడుదలైనప్పటికీ కాలక్రమంలో అది కోట్లాది మంది శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యూట్యూబ్లో వందల కోట్ల స్థాయిలో వినిపిస్తూ ప్రతి శ్రావణంలో మళ్ళీ ట్రెండ్ అవుతున్న ఈ పాట వెనుక ఉన్న కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. 2018లో విడుదలైన బాలీవుడ్ మూవీ కేదార్నాథ్లోని నమో నమోజీ శంకర పాట ఇప్పటికీ తన క్రేజ్ను ఏమాత్రం కోల్పోలేదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ మూవీ ప్రేమకథతో పాటు కేదార్నాథ్ ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కూడా అద్భుతంగా చూపించింది. అయితే సినిమాలోని ఈ ఒక్క పాట మాత్రం సినిమాను మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శివునిపై ఉన్న భక్తిని, ఆధ్యాత్మిక అనుభూతిని సంగీత రూపంలో ఆవిష్కరించిన ఈ గీతం విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మందిని ఆకట్టుకుంటూనే ఉంది. ఈ పాటకు సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. గీతా రచయిత అమితాబ్ భట్టాచార్య రాసిన సాహిత్యం పాటకు మరింత జీవం పోసింది. ప్రతి పదంలోనూ శివతత్వం ప్రతిబింబించేలా రాసిన ఈ గీతం భక్తి సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆడియో వర్షన్లు, లిరికల్ వీడియోలు, ఇతర అప్లోడ్లు కలిపి ఈ పాట 100 కోట్లకు పైగా వ్యూస్ దాటి రికార్డ్ సృష్టించింది. వేలాది మంది ఈ పాటను కాలర్ ట్యూన్ గా ఉపయోగించగా లక్షలాది రీల్స్ లో కూడా ఇది వినిపిస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ పాట పుట్టుక వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కేదార్నాథ్ దర్శకుడు అభిషేక్ కపూర్ సినిమా ప్రారంభంలోనే శివుడికి అంకితమైన ఓ ప్రత్యేక గీతం ఉండాలని భావించారు. మొదట అమిత్ త్రివేది, అమితాబ్ భట్టాచార్య కలిసి ఒక పాటను సిద్ధం చేశారు. అయితే దర్శకుడికి అది నచ్చలేదు. శివుడి ఉగ్రరూపం కాకుండా ఆయన ప్రశాంతమైన, కరుణామయమైన స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించాలని అభిషేక్ కపూర్ కోరుకున్నారు. ఆ సూచనను అర్థం చేసుకున్న అమితాబ్ భట్టాచార్య సాహిత్యాన్ని పూర్తిగా మార్చి ఆధ్యాత్మికతతో నిండిన నమో నమో శంకర పాటను రచించారు. అమిత్ త్రివేది కూడా అదే భావానికి తగ్గట్టుగా స్వరాలను అందించడంతో ఈ గీతం
గీతం ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. ప్రతి ఏడాది శ్రావణ మాసం ప్రారంభమయ్యే సమయంలో ఈ పాట మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం దీని ప్రత్యేకత. ఆలయాల్లో, భక్తి కార్యక్రమాల్లో ఈ గీతం తప్పనిసరిగా వినిపిస్తోంది. 8 ఏళ్లు గడిచినా అదే ఆదరణ కొనసాగుతుండటం, యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ సాధించటం, ప్రతి కొత్త తరం ప్రేక్షకుణ్ణి ఆకట్టుకోవడం ఈ పాట సంచలనానికి నిదర్శనం. ఒక అరుదైన భక్తి గీతంగా నమో నమో శంకర ఇప్పటికీ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతోంది.